మన ఈ రైతు మేళ ఏదైతే ఇక్కడ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కన్జ్యూమర్స్కి, రైతులకు కూడా ఒక రైతు వీరు పండించేది వారికి తెలియదు, వారు పండించేది వీరికి తెలియదు, అట్లాంటి వాళ్ళందరూ అనుసంధానం చేయాలనే ఉద్దేశంతోనే మన తెలంగాణ ప్రభుత్వం వారి సహకారంతో అగ్రియారిటీ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎకనామిక్ కమిటీ, అట్లాగే మన గ్రామ భారతి, సో గ్రామ భారతి వారు, అట్లాగే తెలంగాణ ఇంటలెక్చువల్ అసోసియేషను, ఇక మిగతా చాలా మట్టుకి సేంద్రియంలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్కి, అట్లాగే కంపెనీల వారికి, డిపార్ట్మెంట్ వారికి అందరినీ ఆహ్వానించాం మనం. దీంట్లో సరే మనం ఎంత దాన్ని సఫలీకృతం అవుతున్నాము అనేది అట్లా కాదు, అంత మనం ఆరంభం చేస్తే కానీ అంతం అవ్వదు. సో ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. దీంట్లో ఇప్పుడు మనం జరగబోయే కార్యక్రమం ఏంటంటే మ్యాక్సిమం అందరూ కూడా ఈ సేంద్రియం మీద కాన్సన్ట్రేట్ చేసి సేంద్రియాన్ని ప్రోత్సహించిన రైతులు, సోదరీమణులు, అదేవిధంగా దీంట్లో ఇప్పుడు మన ఎవరైతే ఈ మేనేజ్ ట్రైనీస్ వీరందరూ ఉన్నారో వీరందరినీ ఒక్కటే రిక్వెస్ట్ చేయడం ఏమైందంటే ఇదంతా కూడా చూసి, అట్లాగే మల్లారెడ్డి యూనివర్సిటీ హార్టికల్చర్ అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, చదువు కాదు ముఖ్యం, సాధన ముఖ్యం. సో ఆ సాధనలో వ్యవసాయం గురించి మా పాపారావు గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. వారు చాలామంది పిల్లలకి, స్కూల్ పిల్లలకి వారందరికి కూడా అక్కడ చేపించి ప్రాక్టికల్గా చూపెట్టారు. సో ఇందాక మినిస్టర్ గారు చెప్పారు ఎకరానికి సరే 70 బస్తాలు పండించారని, వారు మళ్ళీ మా ముందు కూడా చెప్పారు. కానీ సరే 70 కాకపోయినా 60 పండించినా కానీ మనం చేయలే వాళ్ళకంటే మించిపోయామని ఒక కామెంట్ వేశారు. అది 100కి 100 పాళ్ళు కరెక్ట్. అదేవిధంగా సేంద్రియంలో మన కూరగాయలు కూడా పండించి మన ఆరోగ్యమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యము, మనల్ని చూసి ఇంకా మిగతా వారు కూడా దీంట్లో ప్రోత్సహించుకుంటూ వారు చేసుకుంటూ ఎవరైతే పండించారో వారందరిది కూడా మార్కెటింగ్ అంటే పండించినాక వారికి మార్కెటింగ్ చేసుకోగలిగేటట్టు మనం దాన్ని హెల్ప్ బాగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. దీని ముఖ్య ఉద్దేశం కూడా. సో ఇప్పుడు మీరు ఇక్కడ పండించే ఒక్కొక్క వారు కూడా వారి అనుభవాలు చెప్తారు. వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సేంద్రియము పండించే వాళ్ళు. ఆ ఎక్స్పర్ట్స్ చెప్పకుండా కూడా మొదట ఫార్మర్స్ వాళ్ళది ఎవరైనా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, అట్లాంటి డౌట్కి వారు మొదట మీరే ఆన్సర్ ఇస్తే దానికి ఏమన్నా ఇంకా ఎడిషన్ కావాల్సినప్పుడే ఎక్స్పర్ట్స్ని అడుగుదాం. సో ఇప్పుడు గ్రామ భారతి శ్రీ సూర్యకళ గారికి ఇస్తాను. వారికి మొత్తం దీన్ని ఇంటరాక్షన్ మీటింగ్ అనండి, లేకపోతే ఏ మీటింగ్ అనండి, దాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదిక అనేటువంటిది కేవలము సేంద్రియ వ్యవసాయంలో వస్తున్నటువంటి కష్టాల గురించి, దాని నివారణ గురించి ప్రభుత్వాలు ఏ రకంగా మనం సహకారం చేయాలి, ఈ విషయాలు మాత్రమే చెప్పాలి. చెప్తే నేను 1,00,000 బస్తాలు పండించాను, 1 ఎకరా వేస్తే 1 కోటి రూపాయలు వచ్చేసింది నాకు, మీరు ఎందుకు చేయండి అని మాత్రం ఇక్కడ చెప్పడం కోసం రాలేదు. ఇది ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు, దానికోసం ఏర్పాటు చేయలేదు. నేను ఎకరా వేసాను 1 కోటి రూపాయలు వచ్చింది అని చెప్పడానికి మాత్రం కాదు. కష్టాలు, దాని నివారణ ప్రభుత్వం ఏ రకంగా సహకారం చేయాలి అనే విషయం మీద సుమారుగా ఒక 50 నిమిషాలు ఉంటుంది. ఎవ్వరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు చెప్పిన పాయింట్లు రాసుకుంటారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెట్లో ఏ విషయాలు చేయాలి, మార్కెట్లో ఏమిటి, మార్కెట్ అనేటువంటి ప్రధానమైంది. కాబట్టి నిన్న కూడా మీ యొక్క కార్యక్రమంలో, నిన్న ఇనాగరేషన్ కార్యక్రమంలో ఒక కొత్త 2-3 విషయాల్ని, ఇదే విషయాన్ని ముందుంచారు. బట్ ఈ విషయాల మీద మాత్రమే మాట్లాడాలి. అది కూడా 1, 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా మాట్లాడుతూ ఉండాలి. మధ్య మధ్యలో మాట్లాడచ్చు.
ఒకేసారి మాట్లాడటం ఉపన్యాసం అనేది కాకుండా వెంటనే దాన్ని ఏ విధంగా మనం ఒక పాయింట్ చెప్తాము, పాయింట్కి పరిష్కారం చెప్తాం, ఈ రెండే చెప్పాలి. ఇట్లా ప్రారంభంలో మన సూర్యకళ గారు, సుబ్రహ్మణ్య రాజు గారు మాట్లాడతారు వాళ్ళు 2 నిమిషాల విషయాల మీద. ఆ తర్వాత ఒక్కొక్కరు ప్రస్తావన చేస్తారు. ప్రారంభంలో సూర్యకళ గారు మాట్లాడతారు, ఆ తర్వాత సుబ్రహ్మణ్య రాజు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న అన్నదాతలకందరికీ నమస్సులు. మనం ఎక్కువగా కార్యక్రమాల్లో రాజకీయవేత్తల్ని వేదికల మీద చూస్తుంటాం. మన రైతు మహోత్సవంలో రైతులకు కూడా ఒక ఉన్నత స్థానాన్ని, గౌరవాన్ని అందించుకోవడం ఆనందం వేస్తుంది. మీ అందరితో ఈ వేదికను పంచుకోవడం అంటే అది గొప్ప విషయం, అవార్డు కంటే తక్కువ కాదు నిజం చెప్పాలంటే. ధన్యవాదాలు ఇంతమంది ఇంత సమయం తీసుకొని వచ్చినందుకు ప్రకృతి రైతులు. మొదటగా ఈరోజు పద్మశ్రీ వనజీవి రామయ్య గారు పరమపదించారు. తన జీవితం అంతా మన ప్రకృతి కోసం ధారపోసిన అంత గొప్ప వ్యక్తి మన నుండి దూరమయ్యారు. 2 నిమిషాలు అందరినీ విన్నవిస్తున్నాను. ఆయన కోసం మనం 2 నిమిషాలు లేచి మౌనం పాటిద్దాం. ఆ తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. భగవంతుడు ఆయనకి ముక్తిని ఇవ్వాలి, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఇవ్వాలని మనం అంతా కోరుకుందాం, ఆశిద్దాం. ఈరోజు చర్చాంశం ప్రకృతి వ్యవసాయం లేకపోతే వ్యవసాయం, మన సంస్కృతి. ఆ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నేల తల్లికి భారం అవుతున్న ఈ వ్యవసాయాన్ని మళ్ళీ నేలకు సారాన్ని పెంచే వ్యవసాయ విధానంలో వెళ్ళాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోవాలి, దానికి ప్రభుత్వ సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వారి సహకారం మనం ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, నివారణ చర్యలు ఏమి ఉండాలన్న దానిపైన ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యి ఈ విషయాన్ని చర్చించబోతున్నాం. అందరినీ విన్నవించేది నేను సభాముఖంగా కుమారస్వామి గారు చెప్పినట్టు సంక్షిప్తంగా మన విషయాన్ని ముందు పెడదాం. అసలు నేడు ప్రకృతి వ్యవసాయంలో రైతులు మొగ్గు చూపకుండా ఉండడానికి కారణం, మొగ్గు చూపిన రైతులు వెనక్కి వెళ్ళడానికి కారణం, మరి ప్రకృతి వ్యవసాయాన్ని తమ పంథాగా తీసుకొని గట్టిగా నిలబడి ఆ వ్యవసాయాన్ని చేస్తూ విజయాన్ని అపజయాన్ని పొందుతూ కూడా అందులో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్తున్న రైతులు, వారి సమస్యలు, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ దృష్టికి ఎలాంటి సమస్యల్ని మనం తీసుకెళ్ళాలి, అలాగే మార్కెటింగ్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, పంట పండించక ముందు నుంచి ఏవైనా సమస్యలు ఉంటే అవి, ఆ తర్వాత మళ్ళీ మన వినియోగదారుల వరకు మన పంటను చేర్చడానికి ఆ ప్రక్రియలో ఉన్న సమస్యలు, ఇవన్నీ మనం చర్చించుకుందాం. సుబ్రహ్మణ్య రాజు గారిని కూడా ఈ విషయంలో మాట్లాడాల్సిందే కోరు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 2వ రోజు సేంద్రీయ వ్యవసాయం మీద ఒక చర్చా వేదిక ప్రారంభించాం. రైతుల సమస్యలు ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కోత అనంతరం పంట పండించింది మార్కెట్ చేసుకునే వరకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ ప్రిపరేషన్లో సాయిల్ స్ట్రక్చరు కానీ సాయిల్ కండిషన్ కానీ బాగోకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలి, అట్లాగే ఇంప్లిమెంట్స్ దాదాపుగా గత 40 సంవత్సరాల్లో ప్రతి 3-4 సంవత్సరాలకి ఒక్కొక్క కొత్త రకం ఇంప్లిమెంటు వస్తూ రైతుకి చేదోడు వాడదోడుగా ఉంటుంది. అట్లాంటి ఇంప్లిమెంట్స్ అన్నింటినీ ప్రజలకి తెలియజేయడం ఎలా, అది ల్యాండ్ ప్రిపరేషన్. ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండాలి.
అంటే మనకి పూర్వకాలం దమ్ము వీల్స్ ఒకటే తెలుసు, మెట్ట దుక్కుది ఒకటే తెలుసు. ఈరోజు 10 రకాల ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. దేన్ని ఎంత లోతు వరకు చేయాలంటే అంత లోతు వరకు, అంటే 3-4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు కూడా మనం సాయిల్ని ఏ విధంగా మార్చవచ్చు అన్నది ఈరోజు మన చేతుల్లో ఉంది. పూర్వకాలం రైతు నాగలితో మాత్రమే చేసేవాడు, వాళ్ళ విజ్ఞానం పెరిగాక ఇవన్నీ మన చేతిలోకి వచ్చింది. అట్లాగే కలుపు కూలీల సమస్య రెండోది పెద్ద సమస్య. ఆ కలుపు కూలీలకి సమస్యకి ప్రభుత్వానికి మనం ఏమి రిపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి ఏ రకంగా సహకారం తీసుకోవాలి, దీని మీద ఎన్జీ నరేగా స్కీమ్ ద్వారా రైతులకి డైరెక్ట్గా లింక్ చేసినప్పుడు మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది. అట్లా లింక్ చేయకుండా స్కీములు పెడితే అది ఎవరికి రైతులకు ఉపయోగం లేదు. ఎవరికైనా అన్నం కొంతమంది లబ్ధిదారులకి మాత్రమే ఉపయోగపడుతుంది, రైతులకి ఏమాత్రం ఉపయోగం లేదు. దాని మీద కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం గతంలో చేపట్టాం, సక్సెస్ అయ్యాం. మళ్ళా రెండో దఫా మళ్ళా చేపట్టదలుచుకున్నాం. మూడోది మొక్కలకు సంబంధించి ప్లాంట్ న్యూట్రిషన్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్, దానికి సంబంధించిన సమస్యలు. ఈ ప్లాంట్ న్యూట్రిషన్ పెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన సమస్యల్ని ఈ కార్యక్రమం అనంతరం మళ్ళా మేము విడిగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రస్తుతం రైతులు నేరుగా ఎదుర్కొనే సమస్యలు, మార్కెటింగ్ కానీ ఇతర సమస్యలు కానీ ప్రభుత్వ పరంగా ఎదుర్కొనే సమస్యలు కానీ ఇట్లాంటి అన్నం ఉన్నట్లయితే ఈ సభా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన రైతులు, ఇక్కడ పాల్గొంటున్న రైతులు, వారి పేరు, వారు ఎక్కడి నుంచి వచ్చారో చిన్న పరిచయం చేసుకొని సంక్షిప్తంగా వారి సమస్యల్ని ముందు పెట్టవలసింది కోరుతున్నాను. అలాగే ఇక్కడ ప్రయత్నం వల్ల మీరు చూస్తే పెద్దవారు ఉన్నారు, ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు, అభ్యుదయ మహిళా రైతులు చాలామంది. దాదాపుగా అన్ని కార్యక్రమాల్లో మనం చూస్తాం మహిళలు వచ్చేసరికి చాలా తక్కువ నిష్పత్తిలో మనకు కనబడుతూ ఉంటారు, 10%, 5%. కొన్నిసార్లు అయితే ఒక 300 మంది మగవారు ఉంటే నేను ఒక్కదానే ఉంటాను. కానీ ఇక్కడ మన అదృష్టం వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళ నుంచి మొదలు పెట్టాం మనం. మొదటగా ఝాన్సీ గారితో మొదలు పెడతాం. మీ పరిచయం చేసుకొని అసలు రైతులకు ఉన్న సమస్యల గురించి సంక్షిప్తంగా 2 నిమిషాల్లో మీరు వివరణ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను వికారాబాద్ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ క్రాప్గా అగ్రికల్చర్ చేస్తున్నాను. మొత్తం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలాగే వ్యవసాయానికి మనకి ఖచ్చితంగా దేశీయ గోవులు కూడా కావాలి కాబట్టి నా దగ్గర చిన్న పెద్ద అన్ని కలిపి ఒక 30 గోవులతో కోశాలు కూడా నడిపిస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నాను. విదేశాల్లో ఉండి వచ్చి ఇండియాకి షిఫ్ట్ అయిన తర్వాత నేను అగ్రికల్చర్ వచ్చాను. మెయిన్ ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి చూస్తుంది ఏంటంటే ప్రధానంగా నాకు ప్రతిరోజు లేబర్ సమస్యలు. ఇటు పొలంలో పనిచేయడానికి లేబర్ తోటి సమస్యలు ఉన్నాయి, ఇటు గోవులను చూసుకోవడానికి కూడా ఎవరు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరు అసలు పాలు పిండడం కానివ్వండి, గోమయం తీయడానికి కానివ్వండి ఎవరు ముందుకు రావట్లేదు అసలు. అయితే బయట నుంచి బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు కానీ ఎంపీ వాళ్ళు కానీ వస్తున్నారు, రాత్రే వెళ్ళిపోతున్నారు. ఏ రోజు ఎప్పుడు రాత్రులలో 9 తర్వాత ఫోన్ వచ్చినా కూడా అసలు మాకైతే భయపడే పరిస్థితి అయిపోతుంది. ఫోన్ చూస్తే ఫామ్ నుంచి ఫోన్ వస్తుందంటే భయపడే పరిస్థితి అవుతుంది. ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారా, పనాళ్ళు లేరా అని. నేనైతే ఒక్కొక్కసారి 10-10:30 కూడా ఫామ్కి పనాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే 10:30కి నేను ఉండేది హబ్సే కూడా. ఇక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళిన రాత్రులు చాలా ఉన్నాయి. ఇలా ఆవుల్ని చూసుకోవడంలో ఇదొక సమస్య. అయితే పొలంలోకి వచ్చేటప్పటికి పొలంలో కూడా పనులు చేయడానికి ఎవరు అసలు ఈ కూలీలు దొరకడం లేదు అసలు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా గడ్డితోటి చాలా సమస్యలు. ప్రతి నెలకు ఒకసారి పిలిచాల్సి వస్తుంది. మన ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్యలు చాలా ఉన్నాయి. వీటికి ఇప్పుడు రసాయన వ్యవసాయం చేసే వాళ్ళు అయితేనేమో గడ్డి మందులు కొట్టేస్తారు, పోతాయి, అయిపోతుంది. సో మనం అలా చేయలేము. ఇదొకటి ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సమస్యలను అన్నీ
దాటుకొని పండించి పంట తీసుకొని మనము ప్రజల్లోకి వచ్చినప్పుడు చాలామందికి అసలు అవగాహన ఉండట్లేదు. నిజంగా పండుతాయా, నిజంగా పండించారా, ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. ప్రజల్లో కూడా చాలా అవగాహన రావాలని కోరుకుంటున్నాను నేను. ప్రకృతి పరంగా పండించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో చేసిన పంటలకి నార్మల్ రసాయన ఎరువులు వాడి పండించే పంటలకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది. కాయగూరలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఆవు పాలు కూడా తాగడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు 30 ఆవులు పెట్టుకొని చాలామంది నెయ్యి అమ్ముదాము లేదా పాలు అంటే పాలు ఎక్కడెక్కడో 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్కళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇన్ని ఆవులు పెట్టుకొని మాకు గోమయము గోమూత్రం కావాలి కాబట్టి మాకు ఆవులు కావాలి ఖచ్చితంగా పంటకి. సో వీటి నుంచి వచ్చే పాలు ఇవన్నీ ఏం చేసుకోవాలి మేము? ప్రజల్లో కూడా అందులో ఆరోగ్యం ఉంది కాబట్టి ప్రజల్లో కూడా ఆవు పాలు తాగాలి, ఇలాంటి నెయ్యి తినాలి. ఇలాంటి మార్పులు వస్తే రైతు కష్టాలు కొన్నైనా కూడా కొంచెం తగ్గుతాయి అనేది నా అభిప్రాయం. ఇంకొకటి, విలేజెస్లో ఎవరు కూడా యూత్ ఎవరు పని చేయట్లేదండి. సో దీనికి కొన్ని ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ఉచితాలు కూడా కారణాలు ఖచ్చితంగా అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి పనికి ఆహార పథకం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జెన్యున్గా చేస్తున్నటువంటి ఫార్మర్స్కి అటాచ్ చేస్తే కొంత రైతులకున్న సమస్యలను కొంత అధిగమించవచ్చు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా జెన్యున్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటే బాగుంటుంది. అంటే కొన్ని చోట్ల ఏంటంటే చాలామంది అందరూ మిక్స్డ్ ఫార్మర్స్ వస్తూ ఉంటారు. అలా కాకుండా 100% ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తే వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా ఇంకా ఎలాంటి డౌట్స్ లేకుండా వచ్చి కొనుక్కుంటారు. అమ్ముకునే వాళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా పండించినవి ఒక చోట అమ్ముకోవచ్చు అనే ధైర్యం మాకు కూడా ఉంటుంది. అదొకటి కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఝాన్సీ గారు. చాలా సంక్షిప్తంగా ఎన్నో సమస్యలు మీరు ముందు పెట్టారు. అలాగే ఇప్పుడు మన వద్ద కవిత గారు ఉన్నారు, వారిని కూడా ముందుకు వచ్చారు. కవిత గారు వేదిక పెద్దలందరికీ నమస్కారం అండి. నా రైతు సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సదాశివపేటలో మధ్యగుంట అనే ఊర్లో నేను 5 ఎకరాలు మామిడి తోట పెట్టుకున్నానండి. దాని మధ్యలో పసుపు 11 రకాల పసుపు పెట్టుకున్నాను, అన్ని రకాలని. తర్వాత కూరగాయలు, తర్వాత వెల్లుల్లి, అల్లం ఇవన్నీ పండిస్తున్నాను. అన్నీ ఈల్డ్ తీసుకున్నాను. ఈ సంవత్సరం మందు వేసిన వాళ్ళకి ఈల్డ్ ఎంత వస్తుందో నాకు అంతా పసుపు వచ్చిందండి, ఏమీ తక్కువ లేదు. ఇంటూ కురుకుమని కూడా నాకు లక్కడానికి పసుపు నుంచి కురుకుమని 8% వచ్చిందండి. నా దగ్గర సర్టిఫికేషన్ కూడా ఉంది. నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ విషయాన్ని. ఇందులో 3 years నుంచి నేను గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నానండి. మెయిన్ ఈ వ్యవసాయంలో గో పాత్ర ఎంత ముఖ్యమైందంటే, మన పెద్దవాళ్ళు చెప్పారు ఆవులో ముక్కోడి దేవతలు ఉంటారని. అది ఎందుకు చెప్పారు అని అంటే, అప్పట్లో అలా చెప్తే కనుక గోవును పూజించేవారంట. అన్నీ పేడ కనుక మొక్కలకి వేస్తే ఆ మొక్కలో మైక్రోవెల్ యాక్టివిటీ పెరుగుతుంది. మట్టిలో 10 ఇంచుల లోపలే మనకు మైక్రోవెల్ యాక్టివిటీ పెరుగుతుంది, మొక్క బాగా పెరుగుతుంది. పేడ వేయటం, జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ వేస్తాము, మల్చింగ్ చేస్తాము. దానివల్ల మన వ్యవసాయంలో క్వాలిటీ బాగా వస్తుంది. తర్వాత ఇంకా సమస్యల కాడికి వస్తే కూలీల సమస్యలు ఇంకా చెప్పలేము. మనం పక్కన మన దాంట్లో ఒక పక్కన తీస్తూ ఉంటే ఇంకో పక్కన పచ్చగడ్డ చేస్తూ ఉంటుంది. సో అదే మందు కొట్టేవాడు ఏంటంటే జూన్ నెలలో మందు కొడతాడు, మళ్ళీ అక్టోబర్ వరకు రాదు వాళ్ళకి గడ్డి. మళ్ళీ అక్టోబర్లో కడతారు, మళ్ళీ జూన్ వరకు గడ్డి మందు రాదు, గడ్డి పెరగదు వాళ్ళకి. మనకు అలా కాదు, మనకి ఎంత గడ్డి పెరిగిపోతుందో. బట్ ఒక విధంగా కూడా గడ్డి కూడా మంచిది అనుకోండి, కాదని కాదు. అది మెయిన్. దానికి మనం ఎంతమంది కూలీలు పెట్టాలి, ఖర్చు చూస్తే దానికంటే మనకే ఖర్చు ఎక్కువ వస్తుంది.
గడ్డికి కూలీలు ఈ పనులు చేయడానికి ఈ అన్నిటికీ కూడా బాగా ఖర్చు వస్తుంది. తర్వాత తీయటానికి కూడా లేబర్కి ఏమో మనమేమో మా సిటీకి దగ్గరలో ఉంటే కనుక కూలీల రేటు వేరు, కొంచెం లోకల్గా ఉంటే కనుక కూలీల రేటు వేరు అలా తీసుకుంటారు. తర్వాత ఏమో మార్కెట్ అండి, ఇదంతా ఒక ఎత్తు. మనం పండించిన పంట ఈ అన్ని సర్టిఫికేషన్స్ అన్నీ పెట్టుకున్నాక మనకు మార్కెటింగ్ ఒకటి, ఎవరు ఇది కరెక్ట్గా పండించారా లేదా, లేకపోతే దీనికి రేట్ ఎంత ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలి మార్కెటింగ్కి, ఇవన్నీ ఒకరికొకరు ఎవరెవరు పండించారో ఎక్కడ ఎవరికి ఏం తెలియదు. ఇంకా ఒక విధంగా చూస్తే బ్యాక్ రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారి ఇవన్నీ చూసి చాలామంది అడుగుతుంటారు, ఓకే ఫోన్ చేసి ఇలా ఇలా ఇలా. ఇదొక విధంగా మంచిదే. చాలా సమస్య మనం ఎక్కడ అమ్ముకోవాలి. బట్ నా బై గాడ్ దేవుడి దయ వల్ల ఈసారి నేను పసుపు పండించింది అంతా విత్తనానికి తీసుకున్నారు అందరూని. చాలా డిమాండ్ ఉంది ఈ పసుపుకి. 11 రకాల పసుపు చేసింది నేను పౌడర్ చేసి అమ్మాను. కానీ రేటు మటుకు చాలా తక్కువ. మనం పెట్టించిన దానికి రేటు దానికి అలా ఇలా అయితే చాలా కష్టం మనం చేయటం కూడా వ్యవసాయం. అందుకే అందరూ మానేయటానికి కూడా కారణం ఏంటంటే ఇదే, ఇందులో ఏం మిగలట్లేదు ఇంత కష్టపడి. ఇందులో టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు అందరికీ. ఒక పక్కన అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు, పల్లెటూర్స్ నుంచి కూడా వచ్చే వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు. చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్లు చూసుకుంటున్నారో మొద్దుగా కూర్చుంటారు తప్ప వాళ్ళు ఏమీ చేయట్లేదు. కొంచెం చేద్దాము ఇంత దూరం సిటీ నుంచి మనం వెళ్ళి పని చేయటం, పని చేసిన తర్వాత ఈ టైము మళ్ళీ ఇంట్లో మన ఆడవాళ్ళకి ఏంటంటే ఇంట్లో కూడా ఎన్ని సమస్యలు ఉంటాయి, ఇంట్లో కూడా చూసుకోవాలి కదా మనం అన్నీ. ఇవన్నీ చూసుకుని వెళ్ళి మళ్ళీ వ్యవసాయం చేసినప్పటికీ మనకు మార్కెట్లో డబ్బులు ఉన్నాయండి. మళ్ళీ అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మళ్ళీ డిగ్రేడ్ చేస్తారు. మీరు ఏం పండిస్తున్నారు ఇంటి దూరం వెళ్ళి చెప్తున్నారు. సో మెయిన్ మార్కెట్ అండి, చూసి పెడితే ఒక విధంగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందరం కూడా ఈ పని చేయడం కోసం ఇది వచ్చింది. మార్కెట్ యొక్క డిమాండ్ ఉంది. నేషనల్ హైవేస్ ఉన్నాయి. హైవేస్ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. కాబట్టి హైవేస్లో ప్రతి ఒక్క 100 కిలోమీటర్లకు ఒక చోట ఒక 10 షాపులు 20 షాపులు తయారు చేసి గవర్నమెంట్ ఈ ఆర్గానిక్ ఫార్మర్స్కి ఇవ్వాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ చేయాలి. ఇది దీనికోసం మనం ఈ రకంగా సమస్య చెప్పాలి, సమస్యకి పరిష్కారం చెప్పాలి. ఇట్లా చేస్తే తొందరగా నేను ఒక డిమాండ్ చెప్పాను, ఎంతసేపులో చెప్పాను, 1 నిమిషంలో చెప్పాను. అంటే ఎక్కువ మంది మాట్లాడటానికి అవకాశము, ఎక్కువ డిమాండ్ రావడానికి అవకాశము అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎక్కువ సమయం కాకుండా మీరు వెంటనే మాట్లాడండి, దానికి మంచి సమాధానం కూడా మీరే చెప్పండి, మనకేం అభ్యంతరం లేదు. అందుకని వాళ్ళు చూస్తే ఎక్కువసేపు మాట్లాడుకుంటూ వాళ్ళు లేసుకుంటారు. మీరేం అనుకోకండి అవి లేసింది ఏంటంటే. పేరు అరుణ, మా వారి పేరు శ్రీనివాస్ రెడ్డి. మేము ప్రకాశం డిస్టిక్ ఎరగనపాలెం నుంచి వచ్చాము. మేము మునగాకు రైతుము. మేము ఫస్ట్ 30 ఎకరాలతో స్టార్ట్ చేశాము. 1 సంవత్సరం దాంట్లో మెలకువలు నేర్చుకొని సరిపోయింది. ఈ సంవత్సరం పౌడర్ రూపంలో ఇలా మార్కెట్ చేసుకుంటున్నాము. విజయరామ్ సార్ మీటింగ్లకు వచ్చి ఇక్కడ నేను మాట్లాడిన విధానం ద్వారా ఈ 30 ఎకరాలలో వచ్చిన పౌడర్ నేను అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 100 ఎకరాలకు మేము ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు దానికి సంబంధించిన నవధాన్యాలన్నీ పొలంలో చల్లుకున్నాము. తర్వాత నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసే దాంట్లో నేను చేసేవాడిని కొన్ని చెప్తాను మీకు. నేనైతే 32 రకాల నవధాన్యాలు, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు కావాల్సిన నవధాన్యాలు ఫస్ట్ చల్లుతా ఉన్నాను. తర్వాత అవి ఒక 50 రోజుల తర్వాత దాన్ని దున్నటప్పుడే మళ్ళీ ఒక 5 ఎకరాలకు 1 ఎకరాను కొంచెం చొప్ప ఉంచుతాను. ఆ చొప్పను మళ్ళీ ఎండిన తర్వాత నేను దాన్ని చాప్ కట్టర్లో పెట్టేసి పొలంలో చల్లుతాను బలం కోసం. తర్వాత విలేజ్లలో అన్ని రకాల కూరగాయలు నేనైతే ఈరోజు కూడా మా క్షేత్రంలో పొలం పనులు జరుగుతూ ఉన్నాయి. అవి సుమారు 5 టన్నులు తీసుకొస్తారు కూరగాయలు, వేస్ట్ కూరగాయలు. అవి నేను ఒక చాప్ కట్టర్లో అన్నీ పెట్టేసి అవి కూరగాయలు ముక్కలు చేసేసి ఎండబెట్టి గచ్చు మీద మళ్ళీ పౌడర్ చేసి అదే కూరగాయల పౌడర్లు మొత్తాన్ని నేను పొలాన్ని చల్లుతా ఉన్నాను. దాని ద్వారా నేను వేరే ఏమీ ఇవ్వగాల్సిన అవసరం లేదు. కొన్ని ఆవులు ఉన్నాయి, నాకు ఎక్కువ ఆవులు లేవు, 3 ఆవులు ఉన్నాయి. ఆ 3 ఆవులతోటి నేను జీవామృతం వరకు చేస్తూ ఉన్నాను. ఈ కూరగాయల దాంతో వచ్చే వేస్ట్ చాలా నాకు నాణ్యతనిస్తుంది. ఇక్కడ ఉన్న అందరూ అడుగుతూ ఉన్నారు, ఈ మునగాకు ఇంత కలర్గా వస్తుంది ఏం కలిపారని. ఏమి కలపకుండా ఉంటే అది మంచిగా ఒరిజినల్ ఆకు కలర్ వస్తూ ఉందని చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు నన్ను చూసి చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు, మేము కూడా మునగాకు వేస్తాం, లేదంటే
మీరు దగ్గరుండి మమ్మల్ని పర్యవేక్షించి మా పొలం కూడా మునగాకు వేయమని అడుగుతా ఉన్నారు. నాకు ఈ 30 ఎకరాల వరకు నేను మార్కెట్ చేసుకుంటున్నాను. కానీ ఇంక మిగతా వాళ్ళ పొలాలను నాకు మార్కెట్ కొంచెం సమస్య ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళందరూ నాకు కొంచెము మా ఏరియా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. కొంచెం మార్కెట్ సలహాలు చెప్పాలని. తర్వాత మార్కెట్ విషయంలో నేను అనుకునేది, ఇప్పుడు నేను కొన్ని గ్రూపులలో యాడ్ అయి ఉన్నాము. దాంట్లో 5,000 మంది రైతులు ఉన్నారు. మనం పండించే ప్రతి పంట మన 5,000 మంది పంచుకుంటే సరిపోద్దని నేను అనుకుంటాను. ప్రతి పంట కుంకుడుకాయలు పండిస్తే, మునగాకు పండిస్తే, మిర్చి పండిస్తే, కందులు పండిస్తాం, ఏదైనా సరే ముందు ఈ 5,000 మంది రైతులము మన వాళ్ళమే మన దగ్గరే కొనుక్కుంటే ముందు మనం ఇంకొకరు మార్కెట్కి వెళ్ళే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అది కూడా ఒకసారి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఆలోచించండి. ఒకసారి అండుకూరలు పండించారు, అవి అందరం మనమే పంచుకొని మన స్టాల్స్ మనమే పెట్టుకుంటే గవర్నమెంట్ కూడా చేయాలి. కానీ మన ప్రయత్నం ఫస్ట్ మనం చేద్దాము. హైవే మీద షాపులు అని చెప్పారు, అది చాలా మంచి విషయము. ఇది కూడా మన అందరం కలిసి మన సమస్యను పరిష్కరించుకోవాలి. ఇలాంటి మీటింగులు ఖచ్చితంగా ఒక్కరోజు పని అనుకోకుండా మనం అందరం ఖచ్చితంగా వెళ్తేనే, మనలాంటి వాళ్ళం కలిస్తేనే దీనికి పరిష్కారం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ మార్కెట్ విషయంలో మాకు కొంచెం సహాయం చేస్తే నెక్స్ట్ ఇప్పుడు వేసి 100 ఎకరాలు కూడా నాకు మార్కెట్ అవకాశం ఇవ్వాలని ఇక్కడ ఉన్న పెద్దలందరినీ నేను కోరుకుంటున్నాను. అమ్మ అరుణ్ గారు, ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయం కావాలని మీరు అనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటో కూడా చెప్పండి. వీళ్ళు గవర్నమెంట్ అనేది ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం వాళ్ళకి మార్కెట్ సదుపాయాలు కలగడం. ప్రతి ఊర్లో మార్కెట్ యాడ్ పెట్టారండి. మార్కెట్ యాడ్ పెట్టి మార్కెట్లు అన్నీ పెట్టారు, కానీ అక్కడ స్టాల్స్ ఉండేలాగా, అక్కడ ప్రకృతి వ్యవసాయంలో అందించిన కూరగాయలు అమ్మేలాగా సరైన ప్రోత్సాహం లేదు సార్. అది గవర్నమెంట్ మొన్న మా ఊర్లోనే ఒక మార్కెట్ యార్డ్కి సంబంధించిన 16-20 స్టాల్స్ ఓపెన్ చేశారు. అక్కడేం మళ్ళీ స్టాల్స్ పెట్టలేదు, మళ్ళీ ఎప్పటిలాగానే నార్మల్ అయిపోయింది. ఇట్లా గవర్నమెంట్ అది కంపల్సరీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నేను ఎక్కడన్నా పెస్టిసైడ్స్ వచ్చినప్పుడు నేను ఉపయోగించిన చిన్న చిట్కాలు చెప్తాను. పురుగు ఏదన్నా వచ్చిందంటే ఫస్ట్ 4-5 రకాల పురుగులు ఒక టేబుల్ మీద పెట్టేసి, అది నా దగ్గర ఉన్న పుల్లటి మజ్జిగ అయితే, మీ జీవామృతం అయితే, మీ దశపర్ణి కషాయం అయితే, మీ రకరకాల ముందే కొట్టి చూస్తాను. దేనికైతే పురుగు చనిపోయిందో దాన్ని 30 ఎకరాలకు నేను స్ప్రే చేస్తాను. లేదంటే ముందే పుల్లటి మజ్జిగ కొట్టి ఆ పురుగు సావపోతే మళ్ళీ దశపర్ణి కషాయం పెట్టి ఇట్లా రకరకాలే పెట్టామనుకోండి, టైం వేస్ట్, కూలోలు వేస్ట్ కాకుండా ముందు ఆ తెగులకి నేను ముందు కొంచెం ఫస్ట్ రోజు చూసి దేనికైతే ఆ పురుగు బాగా చనిపోయిందో తర్వాత రోజు దాన్నే మన పొలానికి అందిస్తే అది కొంచెం నాకు మంచిగా అనిపించింది సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నాయుడు గారు వేదిక మీదున్న కుడి వృద్ధులు అందరికీ నమస్కారం. అట్లాగే ఎదురుగా కూర్చున్న సోదరులందరికీ నమస్కారం. నా పేరు నాగరత్నం నాయుడు, రైతు. గర్వంగా రైతు అని మాత్రం చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఆ డిగ్రీ ఏ యూనివర్సిటీ ఇవ్వదు, సెల్ఫ్ సస్టైనబుల్ డిగ్రీ అది. కాబట్టి నేను రైతు అని ఎవరైనా అడిగితే నాగరత్న నాయుడు రైతు అని మాత్రం నేచర్ ఫార్మర్ అనే చెప్తాను, లేదు రైతు అని చెప్తాను. ఎందుకంటే అది నా కష్టపడి నేను సంపాదించుకున్న డిగ్రీ కాబట్టి దాన్ని ఆ విధంగానే చెప్తూ ఉంటాను. కానీ అందరూ మేధావులు గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం గురించి అందరూ మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా అంటే కొంతమందికి బాధ అనిపించినా కానీ కొన్ని సమస్యలు మనం సాల్వ్ చేసుకోవాలంటే బాధలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని అందరూ మంచిగా చెప్పారు, కొన్ని మంచితోటి ఇంకొన్ని కూడా చెప్తాం. మొదట మనకు ఐకమత్యం లేదు. నాయుడు గారు, ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వరకు ప్రకృతి రైతుల ఏ సమస్యలు మనం తీసుకెళ్ళొచ్చో వాటి పరిష్కారాలు ఏంటి? అదే చెప్తున్నా. మనలో మనకు ఐకమత్యం లేదు. ఒకరేమో ఒక విధానం చెప్తారు, ఇంకొకరేమో ఇంకొక విధానం చెప్తారు, ఇంకొకరేమో ఇంకొక విధానం చెప్తారు. 4 రకాలుగా చెప్తే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళు విద్యార్థులందరూ కూడా అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ మెథడ్ చేయాలని కన్ఫ్యూజన్లో రావడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తానని రావడం, వెళ్ళిపోవడం. నేను ఆ గురువు గారు చెప్పిన మెథడ్ చేయాలన్నా, ఈ గురువు గారు చెప్పిన మెథడ్ చేయాలన్నా, ఇంకొకరు చెప్పిన మెథడ్ చేయాలన్నా, ఏ మెథడ్ మంచిది అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు.
కాబట్టి శంకుతో పోతే తీర్థం అంటూ అవుతుంది. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరూ వెళ్ళే లోపల ఒక డిసిషన్ చేసి ఏ ఫార్ములా అయినా కానీ రైతు దగ్గర ఫార్మ్ టు ల్యాబ్ అనేది కావాలి. ఇది జీవామృతమా, ఘనజీవామృతమా, బయలాజికల్ కంట్రోల్ సిస్టమా, నేచర్ కంట్రోల్ సిస్టమా, లేకపోతే జీవన ఎరువులు మంచివా. ఇప్పుడు కొన్ని పెస్టిసైడ్ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడైతే ఆర్గానిక్ మెథడ్లో అవి వాడచ్చా వాడకూడదా ఇవన్నీ కూడా డిసిషన్ చేసుకోవాలి. ఎవరంతటా వాళ్ళు నాది గొప్ప అని ఆవేశాలతో వేరావేశాలతో పోతుండడం వల్లనే మనలో ఐకమత్యం లేకుండా ఉంది. కాబట్టి ఈ ఐకమత్యం అనేది మనలో లేనంత వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనలో పట్టించుకోవాలనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, సబ్సిడీ కానీ ఏది తీసుకోకుండా గవర్నమెంట్ మొహం నేను చూడకుండా నా మొహం వాళ్ళు చూడటం లేదు, నేను పండిస్తున్నాను. సో ఇప్పటి వరకు మా ఫామ్కి 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 463 అవార్డ్స్ నార్త్ స్టేట్ ఆల్ కమ్యూనిటీలో రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక రైతు తెచ్చుకుంటే కష్టపడితే ఫలితం ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్లో లాభం ఉంది. హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని గర్వంగా చెప్తున్నాను. తినేది తాగే నీళ్ళు కలుషితం లేదు, తినే తిండి కలుషితం లేదు, పీల్చే కాలు కూడా కలుషితం లేదు. నేను మా ఫామ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళని అందరినీ రమ్మంటుంటారు, మా ఫామ్ కూడా విజిటర్స్ వస్తుంటారు. మీరు వెళ్ళేటప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్ నేనేమి పైన 15 రోజులు చనిపోయినంత మంచి ఆక్సిజన్ ఇస్తానని గర్వంగా చెప్తాను. సో ఈ భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంతదో గొప్పదో అంతకన్నా గొప్పది మా ఫామ్ అని గర్వంగా కూడా చెప్తాను. వాళ్ళు చిప్స్ తయారు చేస్తారు, నేను ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాను. కానీ ఇవన్నీ చెప్పడం కాకుండా నాతోటి సహకార రైతులందరూ కూడా లబ్ధి పొంది ఈరోజు జీడీపీ ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నమెంట్కి ఒక వ్యవసాయం మీద వస్తుంది. ఆ వ్యవసాయాన్ని ఎలా ప్రోత్సహించడం లేదు, ఎందుకంటే మనలో కొంచెం ఐకమత్యం కావాలి. కాబట్టి ఈరోజు సోదరి చంద్రకళని మీరు గాంధీ గారు, మా బావగారు కానీ ఇక్కడున్న పేదవాళ్ళందరూ కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకొని గవర్నమెంట్తో ఎలా పోరాడి ఇప్పుడు చెప్పారు డిఏటి బల్సాక్ 2,500 రూపాయలు ఎంతో సబ్సిడీ ఇస్తారు, యూరియా బల్సాక్ ఇస్తారు. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకునే రైతుకి వేటాకు తీసుకోవడానికి కానీ, సో ఆవు పేడ కొనుక్కోవడానికి, ఆవు మూత్రం గడుపుకోవడానికి ఏ గవర్నమెంట్ అన్నా ఇస్తుందా? లేదు. కాబట్టి మనకు సబ్సిడీ మీద ఆర్గానిక్ మెటీరియల్ కూడా గవర్నమెంట్ సబ్సిడీ మీద రైతులకి అందించే మార్గం చెప్పినప్పుడే ఈ ఆర్గానిక్ నిలబడుతుంది. ఎందుకంటే ఆవేశంలో చెప్తున్నా 35 తలకు జుట్టు రంగు కూడా వేసారు, మానేశారు, తల జుట్టు అయిపోయింది. 35 సంవత్సరాలుగా పోరాడినా ఇప్పటికి కూడా పిల్లవాడు ఇంకా నడుస్తూనే ఉన్నారు, తప్పటడుగుల్లోనే ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్. కానీ పరిగెత్తేది ఎప్పుడు, వాడికి పెళ్లి చేసేది ఎప్పుడు? ఈ దేశానికి 142.75 crores పాపులేషన్కి వితౌట్ కెమికల్ ఫుడ్. సో ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్ అనేది పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాను. నా గురించి 9th క్లాస్ బయాలజీ కూడా ఒక లెసన్ కూడా ఉంది. పిల్లల్ని మోటివేట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఒక దాదాపు 23 లక్షల మంది నా గురించి కూడా చదువుతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది. 142.75 crores పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలి, వితౌట్ కెమికల్ ఫుడ్, వితౌట్ కెమికల్ వాటర్ కాకుండా. సో మంచి ఆక్సిజన్, మంచి నీళ్లు, మంచి కలుషితం లేని ఆహారం పొందించినప్పుడే స్వచ్ఛ భారత్ అవుతుంది. కాబట్టి ఈ స్వచ్ఛ భారత్కి ఇవన్నీ ఈ హంగులు అవసరం. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా పేరున వాళ్ళని ప్రార్థిస్తూ తోటి మా రైతులందరికీ మీరందరూ సహాయంగా నిలబడి ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ రిప్రజెంటేటివ్ ఇచ్చి సో రైతులకు మేలు చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఇందులో నా వాడికి సెలవులుస్తున్నాను. తప్పకుండా నాయుడు గారు, ఈ సంస్థలన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని అగ్రిహార్టీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తాం. నా కూతురు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది, ఆమె కూడా ముసలాం అయిపోతా ఉంది. ఇప్పటికన్నా గట్టిగా పోరాడండి, గట్టిగా నిలబడండి. బాబాయ్ అని తెలుస్తుంది, కానీ నా కూతుర్ని నడిపించలేకపోతున్నాను, ఇంకా తప్పడట్టు వేస్తుంది, అప్పుడప్పుడు పడిపోతుంటుంది, హెయిర్ నిలబెడుతూ ఉంటాను. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో
సో ఎంతో చేయాలని కట్టుదిట్టంతో కృషితో ఆహర్నిశలో రైతు అంటే నా ప్రాణంగా ఊపిరిగా పీల్చుకుంటుంది. సో ఆ రైతే నా నినాదాన్ని గుళ్ళు తప్పుడు గుడి వెళ్ళి చేపెడితే రైతు రైతు అని కొట్టుకుంటాను, కానీ లబ్ధులని మాత్రం కొట్టుకుంటాను గుళ్ళే. ఎందుకంటే ఆ విధంగా రైతు కోసం శ్రమపడుతున్నా కానీ ఇంకా మనం ఒక విధానంలోకి రాకపోవడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి సో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం అనుకూలంగా రైతుకు ఉంది కాబట్టి ఇప్పుడు కానీ చేసుకోకపోతే ఇక జీవితంలో మన ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది వదిలిపెట్టాలి. అట్ ద సేమ్ టైం రైతులందరూ కూడా ఇఫ్ యూ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దర్ ఫుడ్ 5% పాయిజన్, ఇట్ ఈస్ ప్రూవన్ టెక్నాలజీ. అంత విషాన్ని తినడం ఈ దేశానికి ఇప్పుడు అవసరమా? ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఉన్నప్పుడు తినేవాడు, ఎందుకంటే ఇమీడియట్గా చచ్చిపోకుండా కొంత రోజులున్నా బతకాలని. ఈ రోజులు ఆ పరిస్థితుల్లో లేవు. భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుంది. ఈరోజే యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా మా కెమికల్ అబ్రోజేషన్ అన్ని బ్యాన్ చేసాయి. మనం ఇప్పుడు కూడా రాకపోతే ఎప్పుడో వస్తాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే బరేల్ గ్రౌండ్ని సృష్టించడం, ఆ బరేల్ గ్రౌండ్ని ఎప్పటికైతే సజీవంగా ప్రాణం పోస్తామో అప్పుడు బాగుంటుంది. కాబట్టి తప్పకుండా నాయుడు గారు ఈ విషయాలన్నీ, ఎందుకంటే తప్పుగా మాట్లాడుతుంటే క్షమించమని ఆవేదన. నా ఆవేదన ఏంటంటే ఈ దేశానికి 142.75 crores విషమైన ఆహారం కలుషితం లేదు, నీరు ఇవ్వాలనేది నా బాధ. కాబట్టి ఇంతటితో నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరైనా కీ పాయింట్స్ ఉంటే కొంచెం చెబితే. అది విశాఖపట్నం. నేను ఒక 40 సంవత్సరం అందరి సభను నిర్వహించిన అందరి పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ దీని మీద నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. న్యాచురల్గా వచ్చే దీనికి ఎట్లా మనం దాన్ని ఎదుర్కోవాలి అనే దీంతో ఈ అప్పట్లో ఎవరో సహకారం లేదు. ఇప్పుడు దాని గురించి చాలా జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఇవాళ ఫస్ట్ది ఒకటి న్యూట్రిషన్, ఒకటి ఇందులో ఉన్న మేజర్ మార్కెటింగ్, ఒకటి 3 సమస్యలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఈ పెస్ట్ కంట్రోల్ కోసం ఇప్పుడున్న ఈ దశపత్రిక ఇవన్నీ కూడా కొంతవరకు ఒక ఇది చేస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా బయోపెస్టిసైడ్ దీని మీద నేను 40 సంవత్సరాల నుంచి చేశాను. దీని మీద ఎంతో రీసెర్చ్ దీంట్లో పాల్గొన్నాను, ఎంతో జరిగింది. కానీ ఇప్పుడు ఈ బయోపెస్టిసైడ్ పేరుతోటి అన్నీ ఏదేదో వచ్చి మార్కెట్లోకి ఇచ్చేస్తున్నారు. వీటిని సరైన పద్ధతిలో వాటిని ఏదో తీసుకెళ్ళి రైతుల దగ్గర అమ్మటం కాకుండా దాని మీద మీరు రిజల్ట్ చూపించాలి అనేది ఒకటి ముఖ్యమైన ఇది. వీటిలో ఈ బయోపెస్టిసైడ్లో చాలా అద్భుతమైన ఇది ఉంది. అది గవర్నమెంట్ చేయాల్సిన పని అది. రెండోది మిత్రులు చెప్పారు, ఎరువుకు వచ్చేసేటప్పటికి ఆర్గానిక్ మెన్యూర్ ఎక్కడి నుంచో ఎవరో ఎక్కడో ఇవ్వలేరు. ఇది ఏ రైతుకు ఆ రైతు చేసుకోవడానికే. మిత్రులు చెప్పినట్టు దానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్ చేసుకోవడానికి అవసరమైనట్టు రైతుకు కొంత ప్రోత్సాహం ఇస్తే ఆ రైతులు కోళ్ళు పెంచుకుంటాడు, గొర్రెలు పెంచుకుంటాడు, ఏదో ఒకటి పెంచుకొని ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఆ రైతు తయారు చేసుకుంటాడు. మార్కెటింగ్ అనే దానికి ఇంకా కొంత ఇప్పుడు ఈ రోజున కొంత మార్కెటింగ్ కొంత మెరుగైంది. ఆన్లైన్లోనే చాలామంది కొన్ని బుక్ చేసుకొని ఇది చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్య విషయాలు నేను ఎంత మట్టుకు చేస్తూ అందరికీ నమస్కారం. సభకు నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అయిపోయింది ఇప్పుడు, నరసరావుపేట జిల్లా. అయితే నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా బాగా పరిచయం, వాళ్ళు ఎవరు కనపడలేదు. ఆ రోజు నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మేము పోరాడుతూనే చేస్తూనే ఉన్నాం. మార్కెట్ నాదే, తండ్రితోనే, ప్రతి ఒక్కటి నాదేనండి. ఎక్కడా ప్రోత్సాహం అనేది ఎక్కడా లేదు. ఒక 15 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే సెక్రటరీలో ఒక మీటింగ్ జరిగింది. ఏమని జరిగిందంటే, మీరు ఇదే ఇట్లే జరిగిందనమాట. ఏమి ఇబ్బంది పడుతున్నారో మీరు ఇదే విధంగా చెప్పండి అని ఇదే విధంగా చెప్పించారు. ఉన్న 2 రాష్ట్రాల రైతులు ఏం చెప్పారంటే, ఏమంటే మార్కెట్ మాకు ఇబ్బంది అవుతుంది, మేము హైదరాబాద్లో అమ్ముకోవాలంటే మాకు ఒక టాల్స్ కావాలి, ఒక సైడు మా రైతుల ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ ఒక సైడు వదిలేయాలి అని అన్నారు.
సరే అందరిని అడుగుతున్నారు, నా దగ్గరికి నన్ను అడిగారు, నాకు పని లేదండి, నాది అప్పుడు గుంటూరు జిల్లా, నేను గుంటూరు జిల్లాలోనే అమ్ముకుంటానండి అన్నాను. ఏదేంటండి అందరూ ఒక మాట చెబితే నువ్వు ఒక్కడే ఒక మాట చెబుతున్నావన్నారు. కారణం ఏంటంటే నేను ఎక్కడున్నాను, గుంటూరు జిల్లాలో ఉన్నాను. హైదరాబాద్ రావాలి, పండించే రైతు అమ్మేది రైతు మొత్తం రావాలి అంటే హైదరాబాద్ రాను ఒకరోజు, పండించటము ఇక్కడ అమ్ముకోవటం 3 రోజులు 4 రోజులు రైతు ఇక్కడ కూకోవాలి. నాకు పని లేదండి, నా జిల్లా వాళ్ళు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో అక్కడ కూడా అంతమంది ఉంటారు, నేను అక్కడే అమ్ముకుంటాను. ఇక్కడ ఎంతమంది తినేవాళ్ళు ఉంటారో అక్కడ అంతమంది తినేవాళ్ళు ఉంటారు. నేను పండించేది ఎంతమందికి పండిస్తాను, 100, 150, 200 మంది కంటే ఎక్కువ పండించలేను. నేను ఇక్కడికి వస్తే 4 రోజులు వేస్ట్ అవుతుంది. ఈ 4 రోజుల్లో రైతు ఎంత పని చేస్తాడు? ఈ విధంగా నాకు పని లేదండి, నేను అక్కడే అమ్ముకుంటానని మా నరసరావుపేట జిల్లా ఈ మధ్య అయింది, ఒక 2-3-4 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఏం చేశానంటే నరసరావుపేటలోనే నేను గట్టిగా అమ్ముతున్నాను. అయితే నేనేం చేశానంటే ఆ రోజు కూడా ఇదే పోరాడాము. ఏం పోరాడామంటే మాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వాలి అంటే నేను ఈరోజు ఓమ్ని కారు పెట్టుకొని అమ్ముతున్నాను. ఓమ్ని కారు పెట్టుకొని ఒక సెంటర్ పెట్టుకొని ఈ విధంగా అమ్ముతున్నాను. ఈ విధంగా అమ్మే దాంట్లో రైతు ఇప్పుడు నేను అమ్మాలి, నాకు పండించిన పంట స్టాక్ వేసుకోవాలి, స్టాక్ వేసిన పంట పట్టించుకోవాలి, రైతు కస్టమర్ దగ్గరికి పోవాలి. కస్టమర్ దగ్గరికి పోవాలంటే దానికి ఏం కావాలి, కారు, ఓమ్నో లేదా ఇంకోటో కావాలి. దాన్ని వెహికల్ పూర్వకంగా ఏమిస్తారు. ప్లస్ రైతు పండించిన పంట స్టాక్ వేసుకోవాలి. గవర్నమెంట్ గూడెలు ఇస్తారా? స్టాక్ వేసుకోవడానికి గూడెన్స్ ఇస్తారా? లేకపోతే మా నరసరావుపేట జిల్లాలో ఉంది, ఏ జిల్లాకా జిల్లా అంతే కదా, ఆ జిల్లాలో ఒక టాయిల్స్ ఇస్తారా? సరే నేను ఇంత పండిస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను, మందు కట్ల కొనటం లేదు, 1500, 1000 ఎంతో గవర్నమెంట్ లాస్ పెట్టుకొని ఇస్తుంది, మీరు అవి కొనటం లేదు. ఈ 1500, 1000 రూపాయలు నాకు ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. ఇట్లా మార్కెట్ కూడా సృష్టించేది ఎవరంటే రైతే సృష్టించాలి, ఎవరో సృష్టించరు. ఒక నమ్మకం కరెక్ట్గా గుణాది వేశారంటే రైతు దగ్గరికి ఎంతమంది అయినా రైతు దగ్గరికి రావాలి. ఇంకా మరి గవర్నమెంట్ ద్వారా రావాల్సిన విషయాలు ఈ విధంగా అన్ని కూడా ఏమిస్తారు? ఆవులు ఇస్తారా, లేకపోతే షెడ్ ఇస్తారా, లేకపోతే ఇవన్నీ కూడా రైతు ఇవ్వకుండా చేయాలి అంటే ఈ రోజు లక్షల రూపాయలు కావాలి. లక్షల రూపాయలు వేచించే విధానం రైతు దగ్గర లేదండి. మీరు చెప్పింది అర్థమైంది, కూర్చోండి, దాని ప్రకారం ఏం చేయాలో తీర్మానం చేద్దాం లాస్ట్లో. నమస్తే అండి, నా పేరు శివపూర్ణిమ అండి. నేను గత 4 సంవత్సరాలుగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. న్యాచురల్ ఫార్మింగ్ చేసే ముందు నేను టెర్రస్ గార్డెన్ చేశాను. టెర్రస్ గార్డెన్లో నా ఇంటికి సరిపోకపోవడం వల్ల నేను న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళి ఫార్మింగ్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ వ్యవసాయం అనేది తెలియకపోతే నేను తెలంగాణలో రైతులు ఎవరున్నారు, సేంద్రీయ రైతులను వెతికాను కానీ నాకు ఎవరు కనిపించలేదు. రైతు నేస్తం అనే ప్రోగ్రాం ద్వారా నేను గుంటూరు వెళ్ళి ఒక 2 రోజులు ఉండి నేర్చుకుని రావాల్సి వచ్చింది. నా పరిస్థితి అది 4 సంవత్సరాల కిందట. ఈరోజు కూడా తెలంగాణలో సంబంధించి ఎవరైతే న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారో ఎవరికి పరిచయాలు కూడా లేవు. మొన్న రీసెంట్గా రాజస్థాన్కి తెలంగాణ గవర్నమెంట్ తరపున 50 మంది వెళ్ళారు. ఆ విషయం నాకు కూడా తెలియదు, నేను ఒక ఉన్నాను విషయం కూడా తెలియకుండా ఉంది గవర్నమెంట్కి. మరి చాలామంది సేంద్రీయ రైతులు మేము చర్చా వేదికల్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, మార్కెటింగ్ ఎలా ఉంది అనే డిస్కషన్స్లోనే అయిపోతుంది. సేంద్రీయ రైతులకి తెలంగాణ గవర్నమెంట్ ఒక వేదికను ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ, వాళ్ళకి కావాల్సినవన్నీ కనుక సమకూర్చగలిగితేనే ఇది పరిష్కారం అవుతుంది. ఎందుకంటే నేను మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడితే అవునా వెళ్ళారా, మాకు తెలియదండి, గవర్నమెంట్ పంపించిందా రాజస్థాన్కి, ఆ విషయం మాకు కూడా తెలీదు అని చెప్పారు. పరిస్థితి అలా ఉంది. నేను కొన్ని పాయింట్స్ నోట్ చేశాను, అవి నేను ఒకసారి చెప్తాను. మీటింగ్స్ అనేవి కంపల్సరీగా మంత్లీ అనేది జరిగితే సేంద్రీయ రైతులు ఎవరున్నారు అనేది తెలుస్తుందండి ఒకటి. నెక్స్ట్ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేసే డిపార్ట్మెంట్ అనేది లేదు అసలుకి. నేను అడిగితే కనుక మా దగ్గర లేదు, మీరు వెళ్ళాలి అంటే కేవీకే, మెదక్కో, జమ్ముకింపకో వెళ్ళమని చెప్తున్నారు. మేడ్చల్, సిద్దిపేట మేడ్చల్ నుంచి మేము అంత దూరం వెళ్ళాలంటే మాకు టైం సరిపోదు. నెక్స్ట్ న్యాచురల్ ఫార్మర్స్కి ఆంధ్రాలో ఎలా అయితే ఒక డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో తెలంగాణలో కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది మాకు కూడా. అక్కడ మేము వీడియోలు చూసుకుని ఇక్కడ మురిసిపోతున్నాం, కానీ ఇక్కడ తెలంగాణ రైతులకి అటువంటి ఆప్షన్ లేకుండా అయిపోయింది. నవధాన్యాలు అందుబాటులో అనేవి ఉండట్లేదండి ఇక్కడ.
రైతు మార్కెట్స్ అని రైతు వేదిక అని పెడుతున్నారు. రైతు వేదికకి నా దగ్గర న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటున్న ఒక పర్సన్ని నేను నేర్చుకున్నాక నేను ఏం చేశానంటే NIPHMలో ట్రైనింగ్కి వెళ్ళి మీకు ఇంకా అంతకన్నా ఎక్కువ కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందంటే పంపించడం జరిగింది NIPHMకి. అతను నేర్చుకుని తర్వాత సేంద్రియ రైతులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి డేటా వచ్చి నన్నే అడిగాడు. అతనికి గవర్నమెంట్ తరఫున డేటా కూడా ఇవ్వలేకపోయారు. అది మనీ బాధాకరం. న్యాచురల్ ఫార్మర్స్కి కావాల్సిన అన్నీ ఒక దగ్గర దొరకట్లేదు. ఒకటేమో ఒక మూల ఉంటుంది, ఇంకోటేమో ఇంకొక మూల ఉంటుంది. అంటే ఒక ఉన్నదే తక్కువ మంది సేంద్రియ ఫార్మర్స్, దాంట్లో కావాల్సినవి కూడా ఒక దగ్గర అనేవి లేకపోతే మాకు ట్రాన్స్పోర్ట్స్గా అయిపోతున్నాయి డబ్బులన్నీ. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కూడా ఉంది న్యాచురల్ ఫార్మర్స్కి మెయిన్ ఎక్స్పెషల్గా. ఎవరు ఎక్కడున్నారు, ఒకళ్ళేమో కుకట్పల్లిలో ఉంటారు, పండించేవాడేమో షామీర్పేట దగ్గర ఉంటారు. తిరగడానికి అయిపోతుంది మాకు, మా దగ్గరికి తీసుకొస్తే మేము కొంటాము అని చెప్తున్నారు కొనుక్కునే వాళ్ళేమో. మీకు ట్రాన్స్పోర్ట్లో మా ఫామ్ దగ్గర మేము 40 రూపాయలకి ఇవ్వగలసిన వస్తువు మేము కుకట్పల్లి తీసుకెళ్లేసరికి 100 రూపాయల దాకా అవుతుంది. అది వాళ్ళు బేర్ చేసే పరిస్థితులు ఉండలేకపోతున్నారు. ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ న్యాచురల్ ఫార్మర్స్ కావాల్సిన ఇంప్లిమెంట్స్ డ్రమ్స్ కూడా కొనుక్కెళ్ళిన పరిస్థితుల్లో కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు. కొంచెం అది కూడా దృష్టిలో ఉంటే బాగుంటుంది. సాయిల్ టెస్ట్ అనేది జరగాలి కంపల్సరీగా. అది గ్రామాల వారీగా చేస్తారా, మండలాల వారీగా చేస్తారా అనేది అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ విషయం జరిగింది. తెలంగాణ కమిషన్ గారు మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు 10 సంవత్సరాలు మించి పొలము పండదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు మీటింగ్లో. ఇది దృష్టిలో పెట్టుకుని కొనుక్కునే వినియోగదారులు కావచ్చు ఎవరైనా కానీ ఫ్యామిలీ ఫార్మర్స్ని పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మనం అడ్వాన్స్ రెంట్ ఎలా అయితే కడుతున్నామో 2 నెలలకి, అలానే ఫ్యామిలీ ఫార్మర్స్కి పెట్టుకుని న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చి ఫార్మింగ్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేస్తారని నా తరపున నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్. మర్చిపోయారు గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ గురించి నేను మేడంతో చెప్పాను మొన్న. సబ్జీ ఏదైతే పంట షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్నది వెజిటేబుల్స్ కాబట్టి దానికి ఏదన్నా కూలింగ్ ఏరియా యూనిట్స్ కావాలి. సాయిల్ టెస్ట్ ఎలా అయితే అడుగుతున్నామో అలానే దాన్ని పండించిన పంటని స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజెస్ కూడా కావాలి మాకు. అది కూడా కొంచెం విన్నవించండి. థ్యాంక్ యూ. గుడ్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ. రైతు మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైనది. ఇంకోటి ఏంటంటే అన్నదాతల అభ్యున్నతి కొరకు కూడా ఇదంతా వీళ్ళు అగ్రియాటివ్ సొసైటీ వాళ్ళు, ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చేయడం మా గర్వకారణం. 2 విషయాలు చెప్తాను సార్. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నేను గమనించిన విషయాలల్లో మనము చూసినట్టయితే మనము వ్యవసాయానికి ప్రధానమైన పాత్ర పోషించేది ఏంటంటే భూమి, నీరు. అయితే నీరు మనం ఎంత నష్టపోతున్నాం అంటే ప్రతి సంవత్సరము దాదాపు 2,800,000 హెక్టార్ల నీరు వృధా అవుతుంది. ఎట్లా వృధా అవుతుంది? వర్షం నీళ్ళు పడుతున్నాయి, తర్వాత కాలువల ద్వారా, జలాశయాల ద్వారా మన సముద్రాల్లో కలిసిపోతుంది. దీన్ని ఎట్లా మనం అరికట్టాలి? ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది కూడా భూమి కూడా దాదాపు 180 మిలియన్ టన్నుల భూమి కూడా వర్షం పడ్డప్పుడు పైపోరబోతుంది. ఈ పైపోరబోకుండా మనం నీళ్లు నిలబెట్టుకోవడానికి ఏం చేయాలనేది కూడా ఈ 2 విషయాలు చేయాలి. దీనివల్ల మనకు ఈ వ్యవసాయ రంగంలో ఎంత నష్టపోతున్నాం అంటే నేల కోత వల్ల 2,60,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. అదేవిధంగా పోషకాల వల్ల 15,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. తర్వాత భూ కాలుష్యం వల్ల 8,800 కోట్ల, ఈ విధంగా కొన్ని నష్టపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నేను ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి నేను దేశీయ డీలర్లకు మేనేజ్ల కన్సల్టెంట్గా చేస్తున్నా కాబట్టి దాదాపు 25 సెంటర్ల నుంచి ఈ యొక్క దేశీయ అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ను రోజు కొంతమంది ఇక్కడికి వచ్చినట్టయితే సేంద్రియ వ్యవసాయం కానీ మిగతా విషయాలని, వ్యవసాయం అనుబంధ విషయాలు, ఉద్యానవనం కానీ, గృహ విజ్ఞానం కానీ మిగతా విషయాలు నేర్చుకుంటున్న ఉద్దేశంతో ఇక్కడ రమ్మన్నాం. వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మేడం, వాళ్ళు ఆ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. తర్వాత మనం నివృత్తి చేసినట్టయితే మనకు మన ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా తర్వాత విషయాలపైన సేంద్రీయ వ్యవసాయ రంగంలో సమస్యలు ఏంటంటే ముందు రైతు సమస్య, రైతు తనకు తానే సమస్య. సేంద్రీయ వ్యవసాయం చేయకముందు మామూలుగా నడిచేవాడు, సేంద్రీయ వ్యవసాయం చేయటం మొదలు పెట్టిన డిఫరెంట్గా నడుస్తున్నాడు. హావభావాలన్నీ మారిపోతున్నాయి. సేంద్రీయ వ్యవసాయం చేయకముందు చేసిన తర్వాత ఒకే రకంగా కనుక అతని యాటిట్యూడ్ ఉంటే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుకు ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. రెండో సమస్య ఏంటంటే పంట పండించడం.
పంట వాతావరణం సరిగ్గా ఉంటే దాంట్లో అదే పండుతుంది. మీరు చేసేది లేదు, నేను చేసేది ఏమీ లేదు. వాతావరణం సరిగ్గా లేకపోతే పంట పండదు, అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఏదన్నా అప్పుడే సేంద్రీయ వ్యవసాయం చేద్దామని బయలుదేరంగానే కలెక్టర్ గారు మీడియా మొత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళు భజన చేస్తున్నారు. ముందు ఆ భజన ఆపేస్తే చాలామంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలోకి వస్తారు. మార్కెటింగ్ సమస్య. మీరు పండించిన ఈ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులన్నీ 100కి 100 పళ్ళు పండిస్తే మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. అట్లా కాకుండా సగం సేంద్రీయ వ్యవసాయంతో పండిస్తే తొందరగా అమ్ముకోవాలి నాటుకుంటూ ఉంటుంది. ఈ లోపు ఎవరన్నా వచ్చి పట్టుకుంటాడని భయం ఉంటుంది. అందువల్ల మీరు కనుక 100కి 100 పళ్ళు సేంద్రీయ వ్యవసాయం చేస్తే మీ పంటలు మీ దగ్గరికి వచ్చి ఎవరో వాళ్ళే కొనుక్కుంటారు. ధన్యవాదాలండి. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ కూడా పాదాభివందనం చేస్తూ మరి భూమాతను రక్షించడం కోసం, గోమాతను రక్షించడం కోసం కృషి చేస్తున్నటువంటి మహాత్ములందరికీ పాదాభివందనాలు. మొదటిగా ముఖ్యంగా గత 33 సంవత్సరాలుగా భూమాతను రక్షించాలని చెప్పేసి అనేక రైతుల కార్యక్రమాలు, ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం. మధ్యలో చాలా మెథడ్స్ వచ్చినాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఫైనలైజ్ చేయాల్సిన గవర్నమెంట్ తరఫు నుంచి కేవీకేలు ఉన్నాయి కాబట్టి కేవీకేస్ నుంచి స్టాండర్డ్ మెథడాలజీ ఒకటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నాయి, చాలా రకాల మెథడాలజీస్ ఉన్నాయి. ఒకటి సుభాష్ పాలేకర్ గారి మెథడాలజీ, తర్వాత అనేక రకాల మెథడాలజీస్ ఉన్నాయి. సో కాబట్టి ఒక స్టాండర్డ్ మెథడాలజీ ఒకటి ప్రమోట్ చేయడానికి సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే భూమిని రక్షించుకోవడం కోసం రైతుకి జనుము జీలుగా విత్తనాలు టైంకి దొరకట్లేదండి. అది ఒకటి ఫస్ట్ ప్రాబ్లం. అది టైంకి కరెక్ట్గా అట్లీస్ట్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తప్పకుండా అందే విధంగా చూస్తే ఆ లిస్ట్ అంతా కూడా ప్రకృతి వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా గవర్నమెంట్ దగ్గర ఉండి వాళ్ళకి ఇచ్చే ఈ అందే బాధ్యత మాత్రం చూడాలి. అది దానికి కొంత కాస్ట్ కూడా మేము పే చేస్తున్నాం. తప్పనిసరిగా రైతుకి అందే విధంగా చూడాలి. రెండో పాయింట్ ఏంటంటే సేంద్రియ ఎరువుల్లో కూడా మనం జీవామృతం ఇవన్నీ తయారు చేసుకున్నప్పుడు కూడా ముఖ్యంగా మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అవన్నిటిని కూడా మోనోక్రోటోఫాస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి రెగ్యులర్గా మంత్లీ ఒక మీటింగ్ అయితే మాత్రం కేవీకేల ద్వారా ఆర్గనైజ్ చేస్తామో, లేదంటే లోకల్గా మండల రైతు వేదిక నుంచి ఆర్గనైజ్ చేసినా తప్పనిసరిగా రైతు మీటింగ్ అనేది మంత్లీ ఒక మీటింగ్ జరిగి ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం మీద, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఈ సమస్యలు డిస్కస్ చేసి వారికి తగినటువంటి సొల్యూషన్ ఇచ్చేటువంటి మార్గం గవర్నమెంట్ నుంచి అందాలని రెండోది. తర్వాత మూడోది విత్తనాల విషయంలో మాత్రం దేశీ విత్తనాలు దీనికి చాలా అవసరం. దేశీ విత్తనాలు అందేది కూడా మరి గవర్నమెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తే మేమంటే అందరం కూడా స్వచ్ఛందంగా చేసేటువంటి కార్యక్రమాల్లో కొంతమందికి మాత్రమే అందుతుంది. చాలామందికి విషయాలు చాలామంది చెప్పారు, అందట్లేదు, ఆ యొక్క విషయం అందట్లేదు. కాబట్టి అందించే విధంగా ఈ యొక్క సరైనటువంటి విత్తనం ఇంపార్టెంట్, మనకి అక్కడ భూమి ఫెర్టిలిటీ ఇంపార్టెంట్. ఆ రెండు లేకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. కాబట్టి ఆ భూమి రక్షించే మార్గం అంటే భూమి అతను రక్షించాలని చెప్పేసి నేను ఆల్రెడీ 2012లో జెనీవాలో యునైటెడ్ నేషన్స్లో మాట్లాడాను. ఒక లండన్ నుంచి ఇండియా వరకు సైకిల్ తొక్కుని వచ్చాను. ఈ సైకిల్ యాత్ర అంతా చేసి ప్రకృతి వ్యవసాయం కోసం ప్రమోట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య అందరూ చెప్పేది ఈ భూమికి సరైనటువంటి ఫెర్టిలిటీ లేకపోవడానికి కారణం పచ్చిబట్ట ఎరువు వేసుకోలేకపోవడం. అలాగే ఆవుకి అంటే మనకి ఎలాగైతే సబ్సిడీ ఇస్తున్నారో, ఎరువులకి సబ్సిడీ ఇస్తున్నారో, గోమాతకి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక మనవి ఇస్తూ ఉన్నాం. కాబట్టి గోవుకి ఇస్తే బాగుంటుంది. ఒక గోవుని రైతుకి ఇచ్చే విధంగా ఆర్గనైజ్ చేయాలని ప్రార్థిస్తూ, అదేవిధంగా మార్కెటింగ్ విషయంలో చాలా సమస్యలు చెప్పారు. మార్కెటింగ్ విషయంలో నేను ఒక సింపుల్ సొల్యూషన్ నేను గమనించింది ఏంటంటే, అది చిన్న పిల్లల దగ్గర నుంచి విద్యలో అది ప్రమోట్ చేస్తే, విద్యలో అది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రమోట్ చేస్తే ప్రతి స్కూల్లోనూ కూడా ఇది ఒక సిలబస్లా పెట్టి ప్రతి విద్యార్థికి ఫార్మింగ్ నేర్పించి ఆ తల్లిదండ్రులతో సహా వ్యవసాయం చేసే విధంగా పిల్లల్ని ప్రోత్సహించినట్టయితే కనుక తప్పనిసరిగా అది ముందుకెళ్ళగలదని నా ఉద్దేశము. ఇప్పుడు యువత బాధ్యత తయారవడం కారణం కూడా ఇదే అని నేను భావిస్తూ, సో విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి వ్యవసాయాన్ని విద్యలో పెట్టాలని చెప్పి రాస్తున్నాను. ధన్యవాదాలు. పేరు జాగర్లమూడి దుర్గాప్రసాద్ అండి, గ్రామ్ బజార్ వ్యవస్థాపకుడిని.
గ్రామ్ బజార్ అంటే ఒక వ్యాపార సంస్థ, కానీ గ్రామంలో తయారు చేయబడి గ్రామస్తులకు కానీ రైతులకు కానీ వినియోగదారులకు కానీ నేరుగా మధ్యవర్తి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టామండి. ఇందులో ముఖ్యంగా రైతులు ఉన్నది స్థలం సమయం కాబట్టి ఇందులో మేము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాళహస్తి దగ్గర కారాకొల్లు అనే గ్రామంలో గల్లా చంద్రశేఖర్ గారు అనే ఆయన ఒక 30 సంవత్సరాల నుంచి ఆకుల మీద విపరీతమైన పరిశోధనలు చేస్తూ 5 సంవత్సరాల క్రితం వరిలో కలుపు రాకుండా ఆకులతో చేసిన కషాయం మొదలుపెట్టారండి. అది 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర మేము 15,000 నుంచి 20,000 ఎకరాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇచ్చామండి. దిగుబడి పెరిగింది, ఎలుకల సమస్య కూడా తగ్గింది. ఎలుకలకంటూ దాని తోడు ఇంకొక అద్భుతమైన కృషి వారు చేసింది ఏంటంటే మొక్కల్లో నెమటోడ్స్ రాకుండా ఒక మందుని, ఇది కూడా ఆకుల కషాయమే తయారు చేశారండి. దీనివల్ల ఎక్కడైతే ఏ పంటల్లో ఉన్న నెమటోడ్స్ని కూడా చచ్చిపోతుంది అనుకున్నది కాదు అని చెప్పిన మొక్కల్ని కూడా బతికించడం అనేది జరిగిందండి. ఇది తయారు చేసింది ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో తయారు చేశారు, లేకపోతే గ్రామస్తులు తయారు చేశారు అని అంటే అది కొంగర రమేష్ గారు కానీ, నాగరత్నం నాయుడు గారు కానీ, లేకపోతే కవిత, ఝాన్సీ, వీళ్ళు ఎవరు తయారు చేసినా వీళ్ళకి గుర్తింపు అనేది రావట్లేదు. ఆ గుర్తింపు లేకపోవడంతో వ్యవసాయాధికారులు చదువుకున్నదంతా ఇక్కడ ఉన్నారు, వ్యవసాయాధికారులు, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ పోస్టులో ఉన్నవారు కూడా. కానీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, రైతు కంటే గొప్ప ఇన్వెస్టిగేటరు, రీసెర్చర్ ఎవరూ లేరు. సభా సరస్వతికి నమస్కారం. సమయాభావం వలన ఓన్లీ గవర్నమెంట్కి చేయవలసిన విన్నపాలు మాత్రమే ఇక్కడ చెప్పాలని చెప్పడం వలన నేను అనుకున్న చాలా విషయాలని తగ్గిస్తూ నాతోటి రైతుల వాణి ఇక్కడ వినిపించాలనుకుంటున్నాను. అమ్మ, ఆవు, అవని ఇవి ఈ సృష్టిలో వెలకట్టలేనివి, విలువైనవి, అపురూపమైనవి. పిల్ల నుండి పల్లెకు అనే నినాదంతో నేను వ్యవసాయంలో అడుగుపెట్టడం జరిగింది. నాతోటి రైతుల విన్నపాలు గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సమాచారం అందుబాటులో ఉంచడం, ఈ పద్ధతిలో అంటే నేచురల్ వ్యవసాయ విధానంలో కానీ సేంద్రియ వ్యవసాయ విధానంలో కానీ పండించిన పంట మార్కెట్ యార్డ్కి బదులుగా హైవేస్ పైన ఉన్న పెట్రోల్ పంప్స్, హోటల్స్ దగ్గర స్టాల్స్లో అవకాశం ఇవ్వడం, అది కూడా గవర్నమెంట్ త్రూ, ప్లస్ ట్యాక్స్లో కొంత ఎగ్జంప్షన్ ఇవ్వడం, రైల్వే స్టేషన్స్లో ఒక స్టాల్కి అవకాశం ఇవ్వడం, ఒక వెబ్సైట్లో అన్ని పంటలు వాటి వ్యవసాయ విధానాలు సరళమైన భాషలో అందుబాటులో ఉంచటం, అభివృద్ధి చేసిన వెబ్సైట్ని విస్తృతంగా రైతులకు చేరే వరకు ప్రచారం చేయడం, ఇవి గవర్నమెంట్ చేయాల్సిన కొన్ని సహాయాలుగా రైతుకి నాతోటి రైతులు చెప్పమన్నవి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. రైతులకు ట్యాక్సెస్లు ఇవ్వండి. చాలా ధన్యవాదాలు. ఎన్నో మంచి విషయాలు మన ముందుకి ప్రకృతి రైతులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దవారు చెప్పారు. గోశాలలకి ఫైనాన్స్ ఇచ్చి ఫర్టిలైజర్స్, పెస్ట్స్ ఉచితంగా రైతులకు వచ్చేటట్టు సబ్సిడీస్ తీసుకోవట్లేదు కాబట్టి వారికి ఏదో రకంగా ఈ సబ్సిడీస్ కాకుండా టూల్స్ పరంగా లేకపోతే గోశాలలో తయారు చేసిన వస్తువులైనా అందుబాటులో ఉంచేటట్టు వాళ్ళకి ప్రోత్సాహకంగా ఆ డబ్బులు వాళ్ళకి అందేలా చూసేటట్టండి. సబ్సిడీస్ తీసుకోకుండా ఈ స్కీమ్స్లో పాల్గొనకుండా ఉంటున్నారు కాబట్టి కెమికల్ ఫర్టిలైజర్ ఫార్మింగ్ విధానంలో. అలాగే ఒక హెల్ప్ డెస్క్ ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, కమ్యూనికేషన్ ఇవ్వగలుగుతారో ప్రకృతి రైతులకు ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఏం దొరుకుతుంది, దేశీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎప్పుడు ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి విధానాలు పాటించాలి, ఏ కష్టాలు వస్తే వాటిని ఎలా నివారించుకోవాలి. అలాగే ఒక ప్లాట్ఫామ్ ప్రకృతి రైతులు అందరూ ఐకమత్యంగా పనిచేయడానికి, ఆ ప్రకృతి రైతులకు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పారు. మార్కెటింగ్కి వచ్చేసరికి మళ్ళీ రైతు వేదికలైనా సరే, హైవేస్ పైన అయినా సరే, పెట్రోల్ పంప్స్ దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే రైతులు నేరుగా వారే కాకుండా వారి తరపున ప్రభుత్వం అమ్మే రకంగా ఏదైనా ఒక అవకాశం కల్పించడం. సాయిల్ టెస్ట్ లాగా మైక్రో టెస్ట్ అనేది ఒకటి మనకు ఉండాలని చెప్పడం. గోడౌన్స్, వాల్యూ ఎడిషన్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, స్కిల్ డెవలప్మెంట్ టూల్స్ పిల్లలకి ఉంటే బాగుంటుందని చెప్పడము. ఇవన్నీ ఈ మంచి రేట్ అనేది ప్రకృతి రైతులకు రావాలి. ఎందుకంటే అంత కష్టపడి మంచి పంటని వాళ్ళు అందరికీ అందిస్తున్నారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్కూల్ సిలబస్లో
పిల్లలకి ఇది ఒక ఇన్పుట్లా ఇవ్వాలి, ప్రకృతి వ్యవసాయం గురించి, దాని గొప్పతనం గురించి దాన్ని చేయించాలి, వాళ్ళని టూర్స్ తీసుకెళ్ళాలి అనే దానిపైన చాలా సంతోషం. భారతీయ కిసాన్ సంఘ్, అగ్రిహార్టీ సొసైటీ, లేకపోతే మన గ్రామ భారతి, ఇలా సంస్థలన్నీ కలిసి ఈ విన్నపాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. రైతు మహోత్సవం అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం కూడా రైతులకు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉన్నారు. రైతులకు వారు అమ్ముకోవడానికి, లేకపోతే వాళ్ళ టూల్స్, వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ సమస్యలు, ఈ యూనిట్ కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కూడా వ్యవసాయదారులు పండించిన పంటలతో నిండి ఉంది. అందరూ వినియోగదారులు వచ్చి చక్కగా వీటిని వినియోగించుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ముందుగా నిర్వహించడానికి ఉంటుంది. ఈ సమస్యలన్నీ నివారించడానికి కూడా మనమంతా ఐకమత్యంగా ఈ ప్లాట్ఫామ్ని తీర్చిదిద్దానికి ఉంటుంది. తప్పకుండా ఈ విషయాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, మేనేజ్ నుంచి వచ్చిన కార్యకర్తలకు, మిగతా కార్యకర్తలకు, ఇక్కడ వచ్చిన రైతులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్సులు, మీ అభిప్రాయం తెలిపిన ధన్యవాదాలు. ఇదేంటంటే నిన్న ఇక్కడ ఈ ప్రారంభ కార్యక్రమంలో ఒక 2 డిమాండ్లను, కొత్త డిమాండ్లను పెట్టారు. అది చూసుంటారు నిన్న. ఏంటంటే ఫ్యామిలీ ఫార్మర్ ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పెట్టింది గవర్నమెంట్, కమ్యూనిటీ ఆర్గానిక్ సెంటర్లు ఎందుకు పెట్టకూడదు? ఎక్కడైతే హెల్త్ సెంటర్స్ ఉంటాయో అక్కడ ఆర్గానిక్ సెంటర్స్ ఉండాలి. కాబట్టి ఇదొక డిమాండ్ కూడా వారు రాసుకుంటారు. ఈ నిన్న ఉదయం ఇక్కడ మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి 2-3 డిమాండ్స్ని ఆ విధంగా పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ని కూడా మనము దాన్ని ఇది కావాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సహజంగా వ్యవసాయం అంటే వ్యవస్థకి సహాయం చేసేటువంటి ఒక వృత్తి. అయితే ఈ రోజున ఇది ఎట్లా తయారైందనంటే వ్యవస్థ మీద ఆధారపడి బ్రతికేటువంటి ఒక రంగంగా ఈరోజు వ్యవసాయం తయారైంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, పెట్టుబడి పెట్టినటువంటి రైతుకి లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది అని బేరీజు వేస్తే 100% ఖాతా అనేది నష్టం వైపే జరుగుతుంది తప్పితే లాభం వైపు చూడట్ల. దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఇందుకు పరిష్కార మార్గాలు ప్రధానంగా రైతు 3 అంశాల మీద తన యొక్క దృష్టిని సారిస్తే, 3 అంశాలు, కేవలం 3 అంశాల మీద కనుక రైతు దృష్టి సారిస్తే నష్టం అన్నటువంటి సమస్య పోయి లాభం అన్నటువంటి పరిస్థితికి రైతు మారతాడు. ఇందులో కొంతమంది మిత్రులతో కలిసి పిన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో. పిన్ అంటే పిన్ కోడ్. మీ ఊరి పేరు ఏంటి అని అంటే పోస్టల్ అడ్రస్లో మనం పిన్ కోడ్ అని ఎట్లా రాసుకుంటామో, పిన్ అని ఒక ఐకానిక్గా ఒక పదం ఉండాలన్న ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగింది. పిన్లో మొదటి అక్షరం పి అంటే పెస్ట్స్ అండ్ ఇన్సెక్ట్స్, చీడపీడలు, రకరకాల గొంగళ పురుగులు కానివ్వండి, రసం మించు పురుగులు కానివ్వండి, స్లగ్స్, స్నేల్స్, నత్తగుల్లలు, జలగలు, ముక్కు పురుగులు, పెంకు పురుగులు, వేరుపురుగు పురుగులు, ఇటువంటివన్నీ కూడా ఈ పి అనేటువంటి లైన్కి చెందినవి, ఈ పి అనే అక్షరానికి చెందినవి. నెక్స్ట్ ఐ అంటే ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ఫెస్టేషన్స్, అంటే తెగుళ్ళు సోకటాన్ని ఐ అని అంటాం. నెక్స్ట్ పిన్లో ఆఖరక్షరం ఎన్ అంటే న్యూట్రిషన్స్, అంటే పోషకాలు. అంటే రైతు దృష్టి పెట్టవలసినది కేవలం ఈ 3 అంశాల మీద మాత్రమే. పెస్ట్స్ అండ్ ఇన్సెక్ట్స్, చీడపీడలు, ఇన్ఫెక్షన్స్ అంటే తెగుళ్ళు, న్యూట్రియంట్స్ అంటే పోషక వ్యవస్థ. రైతు ప్రప్రథమంగా ఈ 3 దేనిపై దృష్టి పెట్టాలి అని అంటే, మొట్టమొదటిది పోషక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. ఏ ఆకు ఎందుకు రంగు మారింది, ఏ ఆకు ఎందుకు మచ్చబడింది, ఏ ఆకు ఎందుకు వడలిపోయింది, ఏ ఆకు ఎందుకు రాలిపోయింది, ఏ కాండం ఎందుకు ఎండిపోయింది, ఏ మొక్క ఎందుకు ఎదగట్లేదు, ఏ మొక్క ఎందుకు పుష్పించట్లేదు, ఏ మొక్క ఏ ఒత్తిడికి గురైంది,
వీటి గురించి రైతు ప్రధానంగా తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి. ఏం మనం పిల్లలు స్కూల్లో వేస్తుంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అని పెడుతున్నారు, ఏం ఒత్తిడి చేసి మరీ పరీక్షలు రాయిస్తున్నాం కదా. ఈ మాత్రం కృషి రైతు చేత మనం ఎందుకు చేయించలేకపోతున్నాము? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇన్ని తల్ల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తలమునకలు వేస్తుంటే రైతు యొక్క దృష్టిని ఇప్పటి వరకు ఎందుకు మార్చలేకపోతున్నాము అని అంటే ఇందుకు కారణం ప్రధానంగా రైతుకి సేవ చేసే దృక్పథం అందరికీ ఉండొచ్చు, కానీ ఈ పిన్ అనేటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో చెప్పాను కదా, రైతుకి అవగాహన కలగాల్సింది కేవలం ఈ 3 అంశాల మీద. ఇది తప్పితే మిగిలిన ఏదైనా ఎవరైనా చెబుతున్నాడు అని అంటే ముందు అసలు చెప్పేవాడికి ఏం మిగిలిదని అర్థం. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నేను చాలా నిర్కర్షగా ఉన్నది ఉన్నట్టు మొహాన్ని కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా. తీసుకునే వాళ్ళు తీసుకోండి, తీసుకోలేని వాళ్ళు వెళ్ళిపోండి, నేనేం బాధపడినా. బట్ కానీ ఏది వాస్తవం అదే మాట్లాడతాను. రైతుకి పోషక వ్యవస్థ మీద, చీడపీడల వ్యవస్థ మీద, తెగుళ్ల వ్యవస్థ మీదే కదా ఇన్ని సంవత్సరాల పాటు, గడిచిన 5 దశాబ్దాల పాటు, రమేష్ గారు మీరు కూడా చూస్తున్నారు కదా మరి, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పురుగుల మందుల కంపెనీలు, ఈ ఎరువుల కొట్లు, ఈ తెగుళ్ల మందుల కంపెనీలు బతుకుతున్నది కేవలం ఈ 3 అంశాల మీదైనా కాదా? అవును అనేవాళ్ళు చేతులు ఎత్తండి, కాదు అనేవాళ్ళు మాట్లాడకుండా కూర్చోండి. కాబట్టి రైతుకి అవగాహన కలగాల్సిన వేటి మీదండి? ఈ 3 మీదే కదా. ఏంటంటే చెప్పేస్తున్నాం, మహాభారతం, రామాయణం అంతా చెప్పేస్తున్నాం రైతులకి. ఈ 3 అర్థమయ్యేటి కనుక రైతులు చెబితే అసలు ప్రతి ఒక్కడు ఒక సుభాష్ పాలేకర్, ప్రతి ఒక్కడు డాక్టర్ కిషన్ చంద్ర, ప్రతి ఒక్కడు ఒక ఎంఎస్ సుబ్రహ్మణ్యరాజు, ప్రతి ఒక్కడు ఒక రూపురేణి గాంధీ, ప్రతి ఒక్కడు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అయి కూర్చుంటారు. ఈ 3 మీద ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు అంటే వ్యాపారాలు నడవు కాబట్టి. ఇంత పెద్ద కుట్రతో కూడుకున్న వ్యవస్థ నడవదు కాబట్టి. ఒక్కొక్కళ్ళు వస్తారు, చక్కగా తెల్ల పంచే తెల్ల జుబ్బా పెట్టుకొని వస్తారు. మీరు ఈ మొక్క వెయ్యండి, ఆవులు పెట్టుకోండి, జీవామృతం ఇచ్చుకోండి, పుల్ల మజ్జిగ కొట్టుకోండి, మీ వ్యవసాయం అయిపోతుంది. ఇంతే. నేను ఆవుకు వ్యతిరేకం కాదు. నా గురించి తెలిసిన వాడు ఎవడైనా కానీ నేను ఆవును వ్యతిరేకించాలన్న సంగతి అందరికీ తెలుసు. నేను ఆవుకు వ్యతిరేకం కాదు, జీవామృతానికి వ్యతిరేకం కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను సుభాష్ పాలేకర్ గారి శిష్యుడని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతా. జీవామృతం ఒకటి ఇచ్చేసి పుల్ల మజ్జిగ ఒకటి కొడితే పంటలు పండిన వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? పాలేకర్ గారు 30 సంవత్సరాల క్రితం ఆయన రీసెర్చ్ మొదలుపెట్టినప్పుడు అప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఒక జీవామృతము లేకపోతే వేప కషాయాలు ఏమైనా కొడితే చాలు, పురుగు కొంచెం ఇదే. కానీ ఆ తదనంతరం కుట్రతో ఈ దేశానికి అనేక రకాల పురుగుల్ని, చీడపీడల్ని తీసుకొచ్చి వదిలేశారు. ఆ సంగతి ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా ఈ రోజు తామర పురుగు ఎన్ని రకాల కషాయాలు కొట్టే పోవట్లా? ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం అన్నట్టుగా జిగురట్టలు, లింగాకర్షణ బుట్టలు, సోలార్ ట్రాప్స్ అవి పెట్టుకుంటే కొంతమేర కంట్రోల్ అవుతున్నాయి. బట్ కానీ దాన్ని చంపే శక్తి దేనికి లేదు. నివారించుకోవాలి, ముందస్తు జాగ్రత్తగా నువ్వు జిగురట్టలు పెట్టాలి, నువ్వు నీలం రంగు చొక్కా వేసుకొని పొలంలోకి వెళ్తే చాలు, నీ మీదకి వచ్చి వాలిపోతాయి. ఎవరు చెబుతున్నాడు ఈ టెక్నికల్ అంతా? ఒక వేపకషాయం కంటే అయిపోయింది, పోతుంది. ఓ నీరాస్త్రం కంటే, బ్రహ్మాస్త్రం కంటే, లేకపోతే నేను ఇంకో కషాయం పేరు ఒకటి పెట్టాను, చిత్ర విచిత్రమైన పేరు ఒకటి పెట్టాను, ఆ కషాయం కొట్టు, అది పోతుంది. ఏంటి పోయేది? అసలు దాని సైంటిఫిక్ నేమ్ కూడా తెలియని వాళ్ళు స్టేజ్లో ఎక్కి మాట్లాడుతున్నారు. చాలా వింతగా ఉంటుంది. ఈ దేశంలో 2 రకాల తామర పురుగులు ఉన్నాయి, ట్రిప్స్ డోర్సాలిస్, ఫ్రాంకినెల్లా ఆక్సిడెంటాలిస్ అని 2 రకాలు ఉన్నాయి. నోరు కూడా జరగదు సరిగ్గా. 199 మందికి చెప్పేస్తారు తామర పురుగు అది కొట్టేస్తే పోతుందని. పోదు, ఇంకా మైగ్రేట్ అవుతుంది. సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో మైగ్రేట్ అవుతుంది. ఏ జీవికైనా 3 రకాల సైకిల్స్ ఉంటాయి, దానికి మాత్రం స్పెషల్గా 4 రకాల సైకిల్స్ ఉంటాయి. మట్టిలో ఇంకొక ఎక్స్ట్రా జనరేషన్ బతికిద్దారు. తెల్లదోమ గురించి ఎంతమందికి తెలుసు? బెమాసియా టబాసి జాతికి చెందిందని చెప్పేవాళ్ళు ఎంతమంది? దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఎన్కార్షియా ఫార్మోసా అనేటువంటి ఇంకో మిత్ర పురుగును వదలాలి అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఇదేమీ తెలియకుండా జీవామృతం కొట్టేయండి, ఇంకోటి కొట్టేయండి. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఈ పిన్ అనేటువంటి ప్రోగ్రాంలో పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ మొదట రైతుని వేధించి నీరసింపజేసేది ఏంటి అని అంటే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్, చీడపీడలు, నెక్స్ట్ తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు పోయినాయి? ఫైటోప్తరా డిసీజ్ వచ్చింది దానిమ్మలో, ఎన్ని తెగుళ్ళు పోయినాయి? సర్కోస్పెరా లీవ్ స్పాట్ వచ్చింది, ఎన్ని తెగుళ్ళు పోయినాయి?
ఎవరి దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఎవరి దగ్గర లేదు. దానిని ఈ తెలంగాణ రైతు మహోత్సవం ద్వారా ఇక్కడికి ఎంతమంది వచ్చారు వెళ్ళారు అనే కౌంట్ మేము డైలీ రాసుకున్నంత మాత్రాన కాదు, ఇది వీడియోల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మీద, ఈ పిన్ అనేటువంటి ప్రోగ్రామ్ని అగ్రి హ్యాపీ సొసైటీ ద్వారా రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు వీడియోలు చేసి రైతులకి ఒక సెషన్కి వచ్చి మినిమం 100 మంది రైతులు ఉండేట్టుగా ప్లాన్ చేసి ఆ రైతులందరినీ కూర్చోబెట్టి ఈ క్లాసెస్ అన్నీ కూడా వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసి, నాకు నేను చెప్పాను 3 పాయింట్స్ రైతుకు తెలిస్తే ప్రతి రైతు శాస్త్రవేత్తలని రాబోయే సంవత్సరంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మా టార్గెట్ ఒక 15,000 మంది రైతు శాస్త్రవేత్తలు కాదు కదా, అడిగితే అనర్గళంగా ఇప్పుడు నేను ఎంతవరకు అయితే చెప్పారో అంత ధారాళంగా చెప్పగలిగినటువంటి రైతుల్ని ఒక 10 నుంచి 15,000 మందిని తయారు చేయడానికి మా అగ్రి హ్యాపీ సొసైటీ చాలా సిద్ధంగా ఉంది. నడుము కట్టాం, నడుము బిగుస్తున్నాం. ఇకపైన యుద్ధం చేయబోతున్నాము, రైతులు తయారు చేయబోతున్నాము. సస్యరక్షణతో కూడిన వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తుల మా ఆఖరి రక్త బొట్టు చిందేంత వరకు చెమటని స్వేదాన్ని చిందించి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాం.